జేఎంజే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తపట్నం రహదారిలోని బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన బ్రిడ్జిని రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి జీవి శేషు అని కొనియాడిన ప్రముఖ వైద్యులు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సీతారామయ్య. ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం నిర్వహణ. కొత్తపట్నం రహదారిలోని బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం, ఎస్టిమేషన్స్, చేపట్టిన పనులు తదితర వివరాలను ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న బ్రిడ్జి, సేఫ్టీ వాల్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తపట్నం మండల కేంద్రంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి పెండింగ్లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను, డివైడర్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో బ్యాలెన్స్ వరకు దీని మీద ఇంకొక లేయర్ వస్తుంది, సాఫ్ట్ లేయర్, ఫినిషింగ్ లేయర్. నెక్స్ట్ ఇది ప్రొడక్షన్ వర్క్, హ్యాండ్ రైల్స్ ఇవన్నీ ఈ గ్రౌటింగ్ చాలా ఏమవుతుందంటే ఇది జార్చి స్లిప్ అయిపోతుంది అని చెప్పి నా ప్రొడక్షన్ అయిపోతుంది. లాస్ట్ మనకి ప్రొద్దున్న సార్లు వచ్చింది. సైకిల్ ఉన్నప్పుడు రిటర్న్స్ అయిపోయింది. లాస్ట్ రిటర్న్స్ 8.5 వరకు ఇప్పుడు మనకి పెండింగ్ వస్తుంది. బ్యాలెన్స్ వర్క్ డన్. 8.5 పేమెంట్, ఒక 8.5 వచ్చి పెండింగ్ ఉంటుంది. బ్యాలెన్స్ వరకు 2 crores వస్తుంది. ఇది ఎన్సీఆర్ఎఫ్ నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రోగ్రామ్ అయితే స్కీమ్ క్లోజ్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఫండింగ్ స్కీమ్ 22 క్లోజ్ చేశారు. క్లోజ్ చేస్తే ఆ అమౌంట్ బ్యాంక్ అమౌంట్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ చేసి క్లోజ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ లేదు, గట్టి శక్తి కన్నా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేస్తుంది. గట్టి శక్తి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ గవర్నమెంట్. డివైడర్ అయిపోయింది. సీసీ రోడ్ గ్యాప్ హై ప్రయారిటీ గతిశక్తి నేరుగా పిఎం ఇదొకటి ఉంది మేడం. మన తర్వాత అవును ఎంపీ గారు ఈరోజు వర్షం ఉందని స్టార్ట్ చేయాలి. ఫిక్స్ చేశారు కదా.
అలైన్మెంట్. ఈరోజు వర్షం ఉంది, యాక్చువల్ మొన్న వర్షం చేయాల, రేపు మొదలు పెట్టుకోవాలి. అంటే ఎగ్జిస్టింగ్ ఆర్ఎన్బి రోడ్డు ఉంది కాబట్టి మ్యాక్సిమం అందులో నేను సర్వీస్ రోడ్డు కావాలి. దివంగత మాజీ మంత్రి జీవీ శేషు 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు గుర్రాల రాజు విమల్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఒంగోలులోని అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, డాక్టర్ సీతారామయ్య, బండారు మదన్లు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనల మేరకు దివంగత మాజీ మంత్రి జీవీ శేషు వర్ధంతి సందర్భంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు. శేషు మాస్టర్ గారు ముందు అందరికీ మాస్టర్ గారుగా ఆయన మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన రాజకీయ ప్రవేశం తర్వాత ఈ రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి సంతనూతలపాడు, కొండేపి శాసనసభ్యులుగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక మంచి నాయకుడు జీవీ శేషు మాస్టర్ గారు. ఆయన పేద ప్రజల పట్ల ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎటువంటి భేషజాలకి పోకుండా అందరిలో ఒకటిగా కలిసిపోయి ఎవరెవరైతే రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయనకు చేతనైనటువంటి లిఫ్ట్ ఇస్తూ ఎక్కువ మంది నాయకులు తయారైతే ఆ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి అని బలంగా నమ్మినటువంటి గొప్ప నాయకుడు ఆయన. నాయకులు కార్యకర్తలని ఏ రోజు కూడా ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి
ఎప్పుడూ కూడా లేదు. అలాగే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గాల పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా అగ్రవర్ణాలను కూడా సమతుల్యం చేసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధికి, ప్రకాశం జిల్లా సంక్షేమానికి ఆయన చేసినటువంటి సేవలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన 8వ వర్ధంతి. 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నందుకు మన తమ్ముడు రాజ్ విమల్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి దగ్గర నుంచి ఆస్తుల వారసత్వాన్ని తీసుకునే ఈ పరిస్థితుల్లో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను కూడా సమాజానికి పంచే విధంగా రాజ్ విమల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పేదవాళ్ళు ఆకలితో ఎవరు ఉండకూడదనేటువంటి ఆలోచన శేష్ మాస్టర్ గారికి ఎప్పుడూ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున రాజ్ విమల్ అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తమ్ముడు రాజ్ విమల్ని అభినందిస్తూ ఆ మహానాయకుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు లభించినందుకు కూడా నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి ఈ రోజున తమ్ముడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని పాల్గొంటే ఈ రోజున 10 మందికి మనం చేతికుండా అన్నం వడ్డిస్తే ఆయన పైనుంచి ఆయన ఆత్మ కూడా అరే నా శిష్యుడు నా కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి ఆనందం ఆయనకి ఉంటుంది, ఆయన ఆత్మ కూడా ఉంటుంది, అలాగే నాకు కూడా ఆనందం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తమ్ముడికి మరోసారి అభినందన తెలియజేస్తూ జరుగుతుంది. నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన పెద్దలు గుర్రాల మన శేష్ మాస్టర్ గారికి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో వాళ్ళ తనయుడు మన గుర్రాల రాజ విమల్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. సంతోషమే కాదు, ఒక మంచి సేవా కార్యక్రమం. మీకు తెలుసు, అట్టడుగు వర్గాల్లో జన్మించినప్పటికీ ఆయన అసలు సొసైటీలో జీవి శేష్ గారంటే ఒక ల్యాండ్ మార్క్. ఆయన ఈ ప్రకాశం జిల్లాలోనే ఆయన వివాదరహితుడిగా వివాదరహితుడిగా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఈ ప్రకాశం జిల్లా ప్రజల్లో ముద్ర వేసుకునే వ్యక్తి మన పెద్దలు జీవి శేష్ గారు. అలాంటి మంచి వ్యక్తి కడుపున మంచి కొడుకే పుడతాడనే దానికి ఉదాహరణ నా తమ్ముడు రాజ విమల్. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో రాజ విమల్ ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని కోరుకుంటూ ఆయనకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే రాజ విమల్కి మేము అండగా ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. మా తండ్రి గౌరవనీయులు స్వర్గీయ జీవి శేష్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటారు, కమలాకర్ విజయ్, అలాగే వందన, వినూత్న, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా మరి నాన్నగారి సంస్మరణార్థం ఈరోజు అన్నా క్యాంటీన్లో మరి అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఎంతోమంది పేదల కడుపులు గురించి ఆలోచించి వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకొని మరి సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో కిలో రూపాయి బియ్యం పథకం కానీ ఇలా ఎన్నో పథకాలు చేసినటువంటి గొప్ప నాయకులు. ఆయన పేరు మీద మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్లు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 5 రూపాయలకే అన్నం పెట్టడం అనే కార్యక్రమాన్ని చేసిన సందర్భంలో మరి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరాభివృద్ధి చేసే విషయంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎక్కడో మరి చేయడం ఎందుకు, ఈ కార్యక్రమాన్ని మనం అన్నా క్యాంటీన్లోనే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతోటి మరి అందరి ఆకలి తీర్చే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉచితంగా ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నాం. మరి అందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీనన్నకు కానీ, రాంబాబు అన్నకు కానీ, అలాగే డాక్టర్ సీతారామయ్య గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరి అలాగే కార్యకర్తలకు కూడా మరి ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు కర్నూలు రహదారిలోని చీమకుర్తి మండలం తాటిచెట్లపాలెం, బూదవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న రోడ్డును మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు మరమ్మత్తు పనుల ఎస్టిమేషన్స్ తదితర వివరాలను ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 1,70,00,000తో రోడ్డు మరమ్మత్తు పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, లో లెవెల్లో ఉన్న రోడ్డు సుమారు 2 అడుగుల మేర లెవెలింగ్ చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని ఎస్సీ దేవానందం జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ రోడ్డు మరమ్మతుల పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. రైట్ సైడ్ చెట్లు ఉన్నాయి కదా, ఎలాంటి రోడ్ సైడ్ పంపించున్నాను. సీఎంపీ దాకా కూడా సీఎంపీ కూడా అది కూడా అట్లానే మన లిస్ట్ కూడా ఇంక్లూడ్ చేసి లేటెస్ట్ 2-3 వీక్స్ బ్యాక్ అందులో కూడా ఇంక్లూడ్ చేసి రేట్ కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఎక్కువ అన్నారని ఆ అమౌంట్ 180 crores అవుతుంది. సిఎస్ఎంఎస్ లింక్ అయింది కదా, దాంతో పేమెంట్ రాదు. అప్లికేషన్ ఉంది కదా, పేమెంట్ రాదు. అంత ఎక్కువ మేము పెట్టుకోలేము, తక్కువ మేము మెయింటైన్ చేస్తాం. డ్రైన్స్ కట్టిన డస్ట్ ఎక్కువ వల్ల అది దాని కూడా అలైన్మెంట్ అది కూడా ల్యాండ్ ఎక్విప్మెంట్ రోడ్డు కింద అంటే ఇటు సైడ్ లేదు, అటు మొత్తం 4 kilometers ఎక్కువ ఉంటుంది. అది వైబుల్ అవుతుంది. కరెక్ట్గా యాక్చువల్లీ ఒంగోలు నంద్యాల కదా, అయితే నంద్యాలలో కాకుండా ఇప్పుడు ఎన్హెచ్ చేశారు 540 వెస్టాన్పేట దగ్గర ఈరోజు జరిగినట్టు అయిపోయింది. అప్పుడు ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం నిర్విరామంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రథమంగా ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత అన్నదాన కేంద్రం 6వ రోజు నిర్విరామంగా జరిగింది. నిర్వాహకులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుంకర సాయిబాబా, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు స్వయంగా ప్రజలకు అన్నదానం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన సభ్యత్వ నమోదును అందజేశారు. అనంతరం బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ జనసైనికుల సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం నేటి నుండి డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద నిర్విరామంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆంధ్రుల అన్నపూర్ణ లేక అపర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతో కొండయ్య బంక దగ్గర ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన శిబిరానికి నేను ఇక్కడ రెండోసారి రావటం, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన ప్రకాశం జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీ జడా బాల నాగేంద్ర కుమార్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ నా యొక్క పూర్తి, ఎందుకంటే మా యొక్క ఇలాంటి వాటిలో ఖచ్చితంగా పెద్దవాళ్ళుగా మా యొక్క సహకారం ఉంటుందని తెలుపుకుంటున్నాను. వారికి నా యొక్క శుభాశీస్సులు అందిస్తున్నాను. ఒక కార్యక్రమం మొదలుపెట్టడం చాలా తేలిక. ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారు, నేను రాజమండ్రి ఏరియాలో పనిచేసినప్పుడు ఈవిడ పేరు అక్కడెప్పుడు మారుమోగుతుండేది. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి సర్ ఆర్థర్ కాటన్ మరియు డొక్కా సీతమ్మ గారి పేరు ఆ జిల్లా వాస్తవ్యులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాస్తవులు ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే 1891 ప్రాంతంలో ఆనాడు ఎవరు వచ్చినా సరే వారికి అన్నం పెట్టేది. అలాగే కట్టెలు కాలకపోయినా సరే కాసేపు ఆపి కట్టెలు ఇప్పుడైతే మనం ఏదైనా కావాలంటే గబక్కన ఏదో హోటల్కి పోయి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవచ్చు. కానీ ఆ కాలంలో అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన మహాతల్లి డొక్కా సీతమ్మ. అటువంటి మహానుభావురాల్ని జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారు గుర్తు చేసుకుని ఈ మధ్యకాలంలో వారు కూడా ఉన్నారు కొన్ని క్యాంటీన్లు డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా పెట్టాలని చెప్పి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువకుడు శ్రీ జడా నాగేంద్ర బాబు గారు మన ఒంగోలులో మొట్టమొదటిగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మొదటిదనుకుంటా వారు ముందుకొచ్చి 18వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈ కార్యక్రమం నిత్య అన్నదానం కింద మారాలని చెప్పి, అలాగే వారికి మా తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా శుభాశీస్సులు ఉంటాయని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం 6వ రోజు నా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శుంకర సాయిబాబా గారు, అలాగే మా మిత్రులు మైన్యూస్ అధినేత కొండూరి విశ్వసేన్ గారు, అలాగే మా సోదరులు కాపు నాయకులు ఆరిగా చలమయ్య గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి 6వ రోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యాలయాన్ని ప్రారంభించారు. మేము వారికి ముందుగా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈరోజు సందర్శించినటువంటి పెద్దలందరికీ కూడా, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి నిత్యం అన్నదానం ఉండే విధంగా మేము ఏర్పాటు చేయదలిచినాము. నన్ను పార్టీ పెద్దలు జనసేన అధినాయకులు మన కొణిదెల నాగబాబు గారు నన్ను ప్రోత్సహించి చేయమన్నారు. నేను వారి ఆదేశానుసారం ప్రతినిత్యం పేదలకి అందుబాటులో అన్నం ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఈ రోజు నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు చేయబడుతుంది. ఇక్కడ మా కార్యాలయం వద్ద నుంచే జనసేన క్రియాశీల సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి జనసేన సభ్యత్వాలు చేర్చడానికి ఈ రోజు నుంచి భారీగా చేయటానికి మేము ముందంజలో ఉంటాము. అలాగే ఈ జిల్లాలో గెలిచినటువంటి స్థానిక సంస్థల నుంచి కార్పొరేటర్లు అయితేనేమి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేటర్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాల కోసం ఇష్టపడే వాళ్ళు వచ్చి క్రియాశీల సభ్యత్వాలు తీసుకొని జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలి. వారికి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి కార్పొరేటర్లైనా, ఎంపీటీసీలైనా, సర్పంచులైనా, జడ్పీటీసీలైనా, మున్సిపల్ చైర్మన్లైనా ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆలోచన ఉంటే మేము వారిని సంప్రదించి వారి దగ్గరికి తీసుకెళ్ళి మా అధినాయకుడి దగ్గర తీసుకొని పోయి పార్టీలో చేర్చి వారిని కూడా ఈ పార్టీలో భాగస్వాములు చేసి పార్టీ నిర్మాణానికి, జిల్లా అభివృద్ధికి మేమందరం కూడా కంకణబద్ధులై ఉంటామని మేము మీ ద్వారా ఈ వైఎస్ఆర్ పార్టీ అయితేమి, కమ్యూనిస్టులు అయితేమి ఎవరైనా సరే మంచి హృదయంతో రావాలి, మంచి నాయకులు రావాలి. మాకు ఎవరైనా ఒకటే పార్టీ, మాకు జిల్లా అభివృద్ధి కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆదర్శాల కోసం ముందుకు రావాలని వారిని పేరున వారిని కోరుకుంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని అందరూ కూడా గమనించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా, కమ్యూనిస్టులు కానీ, తటస్థులుగా ఉండేటువంటి ఇండిపెండెంట్లు అయినా సరే రావచ్చు. ఎవరైనా కూడా పార్టీని నిర్మాణానికి బలం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఒంగోలు కేంద్రంగా ప్రారంభమైన డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మరియు బీమా కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా యాక్సిడెంట్లు కానీ ఎవరైనా ప్రాణాలు పోతే రోడ్డును పడేది వాళ్ళొక్కళ్ళ ప్రాణం కదా, కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గమనించి ఆ కుటుంబాలను ఆదుకునే ప్రక్రియగా మొదలుపెట్టిన అంశమే ఈ క్రియాశీలక సభ్యత్వం. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా మరియు యాక్సిడెంట్ గురై గాయాల పాలైతే హాస్పిటల్కి 50,000 చెక్ అందించే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త, జనసేన పార్టీ సానుభూతి పరులు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ సభ్యత్వంలో నమోదు చేసుకొని మీ కుటుంబానికి భద్రత పొందాలని చెప్పేసి, అలాగే జనసేన పార్టీ కూడా మేమున్నాము అనే భరోసా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి ఈ కేంద్రం నుంచి అలాగే ఒంగోలు మొత్తం మీద కూడా మీకు ప్రతి అభ్యర్థికి నమోదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జడా బాలనాగేంద్ర గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గం వారీగా ఉన్నటువంటి వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మీ బీమాను నమోదు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు, నా సహచరుడు జడా బాలనాగేంద్ర బాబు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మనోభీష్టాన్ని తను ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా అతను ఆచరణలో పెట్టి దాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషం. మొదటగా తనని నేను అభినందిస్తూ ఉన్నాను. అయితే ఇది చాలా ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టతరమైంది. మరి అటువంటి బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహించడానికి ముందుకొచ్చాడు. అయితే జనసేన పార్టీ నాయకులు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ నగరంలో కాస్త చేయూతను అందించగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జడా బాలనాగేంద్ర బాబుకి అండగా ఉండి ఈ యొక్క డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటట్టుగా వాళ్ళు చేయూతను అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. పైగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లని ప్రారంభించి ప్రభుత్వ పరంగా వాటిని నిర్వహిస్తూ ఉంది. అయితే అదే సందర్భాన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, ఆయన అభీష్టం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి అన్నదాన క్యాంటీన్లను కూడా ప్రభుత్వ పరంగానే నిర్ణయించేదానికి ఒక నిర్ణయం చేసి ఆమెకు సముచిత గౌరవము, స్థానము ఇస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా
మనం చేసుకోవచ్చు మామూలుగా మీది అయిందా అటు చూపి నేను చేసిన ఒక విజువల్ ఈ ఫోన్ బట్టి అంతే. అదే అసలు బాబు గారు పవన్ గారు ఉన్నారు చాలు అసలు అవన్నీ నమ్మో గారు పవన్ గారు కనపడుతున్నారు అమ్మా ఓకే థ్యాంక్ యూ ఒక్క అడుగంటే నిలబడి సార్ ప్రసాద్ అడిగాడు ఇక్కడికి రావాలని అవసరం లేదు వాడికి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి జీవి శేషు అని ప్రముఖ వైద్యులు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సీతారామయ్య కొనియాడారు. ఒంగోలు నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద దివంగత మాజీ మంత్రి జీవి శేషు 8వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు గుర్రాల రాజ్ విమ్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పాల్గొని జీవి శేషు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బలహీన వర్గాలకు చేయూత అందించి అనేక విధాలుగా తోడ్పాటు అందించిన మంచి మనిషి అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతూరి పుల్లయ్య చౌదరి, బండారు మదన్, దాయినేని ధర్మ, కపిల్ భాష, దళిత ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొని జీవి శేషుకు నివాళులర్పించారు. జోహార్ జీవి శేషు గారు, జోహార్ జీవి శేషు గారు, అమర్ రహే జీవి శేషు గారు, జోహార్ జీవి శేషు గారు, జోహార్ జోహార్ జీవి శేషు గారు, కొనసాగిస్తాం జీవి శేషు గారి ఆశయాలను, కొనసాగిస్తాం జీవి శేషు గారి ఆశయాలను.
పెద్ద ఆయన మన జీవి శేష్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన కొత్త మార్కెట్ ఎదురుగా గార్లాండ్ చేయడానికి వచ్చాం. జీవి శేష్ గారు ఆయన ఎమ్మెల్యేగా నూతలపాడు కుండేపిలో గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అందువలన ఆయన్ని మళ్ళా స్మరించుకుంటూ 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాము. థ్యాంక్ యూ. పల్లెటూరులో జన్మించి ఒంగోలు నగరంలో ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులుగా, కొండేపు శాసనసభ్యులుగా మరియు శాసన మండలి సభ్యులుగా, తర్వాత మంత్రిగా కూడా పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి జీవి శేష్ గారు. ఆయన జీవితకాలం పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. వారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జీవి శేష్ గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లోని విగ్రహం దగ్గర ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి ఆయన మా పట్ల, అలాగే మరి సొసైటీ, ప్రత్యేకించి కమ్యూనిటీ పట్ల చూపించిన ప్రేమ, అనురాగాలు, అలాగే శ్రద్ధ, అలాగే నిబద్ధత కలిగి మరి ఎంతగానో ప్రతి విషయంలో సందర్భంలో కూడా వెంటనే స్పందించి ఎన్నో సహాయ కార్యక్రమాలు, ఎన్నో మరి పరిపాలన పరంగా కూడా ఎంతో మరి అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి ఆయన శేషు గారు అని పిలిపించుకోవడం కంటే శేషు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే శాంతినికేతన్ ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి ఎంతోమందికి ఆ టైంలో మరి మంచి విద్యను అందించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారిని గౌరవించడం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో 2018 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ రోజు, కానీ మరి ఆయన ఎంతో వెంటనే స్పందించి 4-5 సెంటర్లు చూపించి సెలెక్ట్ చేసుకొని మంచి సెంటర్లో ఉండాలి ఆయన మాజీ మంత్రి గారని మరి మంచి సహృదయంతో ఈ యొక్క ప్లేస్ని ఇచ్చి మరి మున్సిపాలిటీ పరంగా కూడా అన్ని విషయాల్లో పర్మిషన్స్ విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. ఈ బొమ్మ కూడా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు. కానీ వారికి మా కుటుంబం ఎప్పుడు కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞత భావం కలిగి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మా నాన్నగారికి ఈ నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మరి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపట్నం రహదారిలోని బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన బ్రిడ్జిని రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి జీవి శేషు అని కొనియాడిన ప్రముఖ వైద్యులు, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సీతారామయ్య. ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం నిర్వహణ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.